తెలంగాణలో మరోసారి 2 చోట్ల ఉప ఎన్నికలు రాబోతున్నాయట. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట హాజరయ్యారు. ఇక వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావడంతో ఇరు వర్గాల వారు వాదోపవాదాలు చేసుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ 10 మంది ఎమ్మెల్యేలలో మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దానం నాగేందర్ గాని, కడియం శ్రీహరి గాని వీళ్ళిద్దరూ స్పీకర్ ఎదుట ఇప్పటి వరకు హాజరు కాలేదు. అదేవిధంగా ఈ ఫిరాయింపు కేసుకు సంబంధించి ఎక్కడ కూడా బయటికి వచ్చి మాట్లాడిన ఆనవాలే కనిపించలేదు. ఇక ఈ నేపథ్యంలో ఈ నెల 31న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన 40 మంది స్టార్ క్యాంపెయినింగ్ లిస్ట్ లో దానం నాగేందర్ పేరును కూడా ప్రవేశపెట్టింది. దీంతో దానం నాగేందర్ త్వరలోనే రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి కూడా రాజీనామా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ రాజీనామా చేస్తే వీరి నియోజకవర్గాలైన స్టేషన్ గన్పూర్ లో గాని, ఖైరతాబాద్ లో గాని త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని అనుకోవాలి. ఇక ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారో ఆ గెలిచిన వారి ప్రభావం రాబోయే ఉప ఎన్నికలపై ఖచ్చితంగా గట్టిగానే ఉంటుందనే చెప్పాలి. ఇక బీఆర్ఎస్ పార్టీనేమో జూబ్లీహిల్స్ లో గెలిస్తే రాబోయే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్టేషన్ గన్పూర్ లో గాని, ఖైరతాబాద్ లో గాని గెలవడం ఈజీ అవుతుందని బీఆర్ఎస్ భావిస్తుందట. ఇక బీజేపీ పార్టీనేమో ఒకవేళ జూబ్లీహిల్స్ మిస్ అయినప్పటికీ ఖైరతాబాద్ లో గెలిస్తే బాగుంటుందని బీజేపీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీనేమో 2 రకాలుగా ఆలోచిస్తుందట. ఒకటేమో జూబ్లీహిల్స్ లో గెలిస్తే ఖైరతాబాద్ లో గాని లేదా స్టేషన్ గన్పూర్ లో ఈ 2 నియోజకవర్గాల్లో ఏదైనా ఒక్క నియోజకవర్గంలోనైనా గెలుస్తామని ఒక రకంగా అనుకుంటుందట. ఇంకో రకంగానేమో ఒకవేళ ఈ 3 నియోజకవర్గాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గాని, తర్వాత రాబోయే ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్టేషన్ గన్పూర్ లో గాని, ఖైరతాబాద్ లో గాని ఈ 3 నియోజకవర్గాలలో ఎందులో కూడా గెలవకపోతే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే చింతనలో కాంగ్రెస్ పార్టీ పడిందట. ఇక మరి చూడాలి ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారు. ఎవరు గెలిచినా కూడా వారి ప్రభావం ఈ రాబోయే ఉప ఎన్నికలపై గట్టిగానే ఉంటుందనే చెప్పాలి. ఇక అదే విధంగా ఈ నెల 31న స్పీకర్ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వీరందరిపై అనర్హత వేటు వేస్తారా, లేదంటే వీరందరూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని అసలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది వేచి చూడాలి.